ఇవాళైతే అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంజు వెనకాల నిలబడి ఎంత సపోర్ట్ చేస్తారో, మనోహరికి భలే బుద్ధి చెప్పారులెండి ఇవాళైతే ఇంకా. అలాగ అంజు వెనకాల అందరూ నిలబడితే చూడ్డానికి ఎంత కన్నుల పండగగా ఉందో అనమాట. ఇంకా అసలు ఏం జరిగిందో అయితే స్టోరీలోకి వద్దామనమాట. ఇంక మన అంజు పాప అయితే గుమ్మం దగ్గర నిలబడి కాలు అటు ఇటు ఎగరేస్తూ ఉంటదనమాట. "ఏం చేస్తున్నావే పొట్టి" అనేసి ఇంకా అమ్ము అంటూ ఉంటదనమాట. "ఏం లేదు అమ్ము, అసలైతే ఆ పిన్ని అయితే కరెక్ట్‌గా 90 డిగ్రీస్‌లో ఆ కలశాన్ని ఎలా తన్నింది, అసలు కావాలనే తన్నినట్టుంది. అందుకే అయితే బాగా గాయమైంది" అనేసి ఇంకా అంజు అంటూ ఉంటే, "ఈ విషయం మాకెప్పుడో తెలుసా" అనేసి ఇంకా అమ్ము అంటూ ఉంటదనమాట. "మీకెలా తెలుసు" అనేసి అంజు అంటదనమాట. ఇంకా ఆ చిత్రపిన్ని అయితే ఇంకా గుమ్మం దగ్గర రాగానే బాగీ వంక కోపంగా చూసి ఆ కలశాన్ని తన్నిందే, కావాలని బాగీ గాయం చేసిందే మా అందరికీ తెలుసు అనేసి అమ్ము అంటదనమాట. అయినా కానీ ఇప్పుడు కెప్టెన్‌కి అయితే కష్టాలొచ్చాయి. ఇంకా ఇన్ని రోజులు కెప్టెన్ అయితే మనల్ని చాలా బాగా చూసుకుంది. ఇంకా ఆ చిత్ర నుంచి అయితే కెప్టెన్‌ని మనం కాపాడుకోవాలా, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అనేసి ఇంకా అంజు అనగానే, ఇంకా మిగిలిన అమ్ము, ఆనంద్, ఆకాష్ అందరూ అయితే అంజు చేతిలో చేయి వేస్తారనమాట ఇంకా. ఇంకో పక్క బాగి అయితే "అక్క అక్క" అనేసి ఆరు దగ్గరికి వస్తనమాట. "నేను నీతో మాట్లాడను పో అసలు బాగి" అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, "ఎందుకక్క ఏమైంది" అనేసి ఇంకా బాగి అంటదనమాట. అయినా కానీ అసలు ఆ చిత్ర నిన్ను గాయపరిస్తే ఆ చిత్రం నువ్వు ఒక్క మాట కూడా అనలేదు, అందుకే కోపంగా ఉంది అనేసి ఆరు అంటూ ఉంటే, "ఎలా అనగలనక్క, ఇప్పుడు చిత్ర అయితే ఇంటి కోడలు కదా, ఇప్పుడు చిత్రని ఏదన్నా అంటే నలుగురిలో పరువు పోయేది ఇంటి కోడలదే కదా అక్క, అసలు నేనైతే చిత్రను మార్చగలను అని నాకు నమ్మకం ఉందక్క" అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ "అక్క, నాకు అందాల్సిన బహుమతి అయితే అందిందక్క, అసలు ఆయన ఫస్ట్ టైం నన్ను ప్రేమగా హత్తుకున్నారక్క" అనేసి బాగి అంటూ ఉంటే, "నాకు తెలుసు బాగి, నేను చూశానులే" అనేసి ఆరు అంటదక్క. "అదేంటి, అసలు ఆయన బెడ్రూమ్లో మేము హక్ చేసుకుంది నువ్వెలా చూసావు, ఎలా తెలుసు" అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే, అదే నీ ఆనందం అంతా అసలు నీ మొహంలో కనిపిస్తుంది కదా, అలా గెస్ చేశానులే" అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటదనమాట. అయినా కానీ ఆ చిత్ర ఒక్కతే ఉన్నప్పుడు ఆ చిత్రకు పనిష్మెంట్ ఇచ్చి బుద్ధి చెప్పు అనేసి ఇంకా ఆరు సలహా ఇస్తదనమాట. "అవునక్క, అలాగే చేస్తాను" అనేసి భాగ్య అంటదనమాట. ఇంకో పక్క ఇంట్లో అయితే ఇంకా అంజు పాప అయితే కార్డ్స్‌తో అయితే మేడలాగా కడుతూ ఉంటదనమాట. ఇంకా మన మనోహరి అంజుని చూస్తూ ఇలా అంటదనమాట. "పాపం, అసలు ఈ అంజు ఎంతో ఇష్టపడే రణవీరే ఈ అంజు ప్రాణాలు తీస్తున్నాడని తెలిస్తే ఏమైపోద్దో ఏమో, నేనైతే అంజు ప్రాణాలు తీయడంలో రణవీర్‌కి అయితే ఎలాగైనా హెల్ప్ చేస్తాను" అనేసి ఇంకా మన మనోహరి అయితే ఇంకా అంజు పాప దగ్గరికి అయితే వస్తదనమాట. ఇంకా అంజు అయితే పాపం లాస్ట్ దాకా వస్తదనమాట కార్డ్స్ ఎత్తుగా పెడుతూ. ఇంకా ఈ మనోహరి వెనక నుంచి అయితే గాలి ఊదడం వల్ల ఇంకా కార్డ్స్‌తో కట్టిన మేడంతా కింద పడిద్దనమాట. "అయ్యో మనోహరి ఆంటీ, మీరు ఎప్పుడొచ్చారు అసల, చూసారా నేనైతే కష్టపడి ట్రై చేసి కట్టిన మేడంతా కింద పడిపోయింది" అనేసి ఇంకా అంజు ఫీల్ అవుతూ ఉంటదనమాట. అంతే అంజు, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిద్ది అసల. అయినా కానీ అందరూ ఫినిషింగ్ లైన్ అయితే దాటలేరు, కొంతమంది మాత్రమే దాటగలరు అనేసి మనోహరి అంటదనమాట. అయినా కానీ "నేను మళ్ళీ ట్రై చేస్తాను" అనేసి ఇంకా అంజు అంటూ ఉంటే, "నువ్వెంత ట్రై చేసినా అది కింద పడిపోతూనే ఉంటుంది" అనేసి ఇంకా మనోహరి అంటూ వెళ్ళిపోయిద్ది అనమాట. "ఆగండి ఆంటీ" అనేసి ఇంకా అమ్మ అయితే మనోహరిని పిలుస్తనమాట. మనోహరి వెనక్కి తిరిగి చూస్తనమాట. ఇంక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలా 2 కార్డ్స్ తీసుకొని ఇంకా ఎత్తుగా ఇంకా కార్డ్స్‌తో మేడలాగా కట్టేసి ఇంకా అంజునైతే ఫినిషింగ్ లైన్‌ని దాటేస్తారనమాట. అయినా కానీ మనోహరి అసల అంజుకైతే ఎవరన్నా ప్రమాదం తలపెట్టాలని చూస్తే వాళ్ళంతా చూస్తాను అనేసి నిర్మలమ్మ సదాశివం అంటారనమాట. ఇంక అయినా కానీ అంజు తలరాతలో ఏదైనా తప్పుగా రాస్తే అది చెరిపేసి మేమైతే కరెక్ట్‌గా రాస్తామనేసి ఆకాష్ అంటాడనమాట. అయినా కానీ అసలు మనోహరి గారు అంజు ఒంటరైపోతుందో అంటే మేమెవరం చూస్తూ ఊరుకోము. అలాగని అంజుకు ఏదన్నా ప్రమాదం రావాలి అనుకుంటే ఆ ప్రమాదం మా అందరినీ దాటి రావాలి. అయినా మనోహరి అసలు అంజుకైతే అందరూ తోడుగా ఉన్నారు, అంజుకి ఎప్పుడు ఎవ్వరం ఏమీ కానివ్వము అనేసి అమర్ అయితే గట్టిగా మనోహరికి వార్నింగ్ ఇస్తాడనమాట. అంతే మనోహరి షాకింగ్గా చూస్తానమాట. ఇదేంటి ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఇలా తోడుగా ఉన్నారు అనేసి ఇంకా మనోహరి ఏమీ మాట్లాడకుండా అయితే ఇంకా రణవీర్ ఇంటికి అయితే వెళ్ళిద్దనమాట. ఇంక ఈ లోపైతే కలకత్తా నుంచి వార్డెన్ అయితే ఇంకా రణవీర్కి అయితే ఫోన్ చేస్తానమాట. "ఏంటి మేడం, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు, నేను పనిలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానులే" అనేసి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకో పక్క అయితే ఇంకా వార్డెన్ మేడం అయితే మనోహరికి కూడా ఫోన్ చేస్తానమాట. మనోహరి ఫోన్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయినా కానీ మనోహరి, "ఏంటి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, నేను ఇక్కడ ఇంపార్టెంట్గా నీతో మాట్లాడాలనుకుంటుంటే" అనేసి ఇంకా రణవీర్ అరుస్తూ ఉంటే ఇంకా మనోహరి ఫోన్ పెట్టేస్తానమాట. అయినా ఇదేంటి అసలు, వీళ్ళైతే ఇంకా ఈ రణవీర్ అయితే ఇంకా అసలు
తన పాప గురించి చెప్పమని అంత రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు తన పాప గురించి చెప్పడానికి కాల్ చేస్తే అసలు టైం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. సరేనే అని చెప్పేసి వార్డెన్ అయితే కామ్గా ఉంటుందన్నమాట. అంటే వార్డెన్కి అయితే అంజుకి సంబంధించిన అడాప్షన్ డీటెయిల్ ఫైల్ అయితే దొరికిద్దనమాట. అది చెప్పాలని చూస్తే అనమాట ఇంకా రణవీర్ మనోహరి ఇద్దరు అయితే ఇంకా వార్డెన్తో మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తారనమాట. ఇంకా అయినా మనోహరి అసలైతే అంజుని చంపడానికైతే నాకు హెల్ప్ చేయి, నువ్వైతే ఏదన్నా ప్లాన్ చేయి అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి అయితే నీకు చెప్తానులే అనేసి మనోహరి అయితే అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా మన చిత్ర అయితే ఇంకా ఏంటి ఇంట్లో ఎవరికి కనిపించట్లేదు, కొత్త కోడలు వచ్చింది, ఒక మాట మర్యాద లేదు, అసలు వీళ్ళందరికీ అయితే ఇప్పుడైతే ఒకటి చేస్తాను అప్పుడు కానీ సెట్ అవ్వరు అనేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం.